ఈరోజు అంశంలో దేవుని పిల్లలు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను ఈరోజు కొన్ని జవాబులు ఇవ్వబోతున్నాను. పోయిన ఆత్మ ప్రత్యక్షత మళ్ళీ మనకి దేవుడు ఇస్తారా, పొందుకోవటం ఎలా అనే అంశం గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మీరు ఇలాగే అనేకమైనటువంటి ప్రశ్నలు లేదా మీ సందేహాలు నాకు కామెంట్లో తెలియపరిస్తే నేను దాని గురించి వాక్యంలో మీకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యక్షతల్ని నేను మీకు చూపిస్తూ, వాక్యాన్ని మీకు చూపిస్తూ, దేవుని ఆత్మ సహాయంతో నేను మరిన్ని వీడియోస్ ద్వారా నేను మీ ప్రశ్నలన్నింటికీ చాలా వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఆలస్యమైనప్పటికీ నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను. మీరు అడిగే ప్రతి ప్రశ్నలకి, ప్రతి ఒక్క సందేహాలు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్లో తెలియపరిచినప్పుడు నేను వాటిని చదివి వాటిని గురించి నేను వాక్యాన్ని మీకు చూపిస్తూ దాని గురించి నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిది. దేవుడు తన ప్రజల విమోచన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారిని మనకి లోకానికి పంపించుటకు పూర్వం ప్రవక్తల ద్వారానే ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకునిగాను ఆయన మన దేవునిగా ఈ లోకమునకు వచ్చి మన నిమిత్తమై ఆ కల్వరి శిలువలో తాను బలిగా అర్పించుకొని తన బలి అర్పణ చేత మనకి పాప విమోచన, రక్షణ, నిత్య జీవము ఇస్తాడు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా పూర్వమందు తెలియపరిచి ఉన్నాడు. ఇక్కడ చూడండి, సత్యవాక్యము, ప్రభువైన యేసుక్రీస్తే సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని మనము ఏ విధంగా రక్షించబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు గూర్చిన రక్షణ సువార్త సత్యము సర్వలోకమంతటా ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి ఏ పాపం ఎరగని ఆయన ఆ కలువరి శిలువలో మనకి రావాల్సిన శిక్షను తనపైన వేసుకొని తన దేహమందు మన పాపములకు శిక్ష వేసి శిలువకు కొట్టివేసి ఉన్నాడు కదా. పాపం లేని మనిషి ఈ లోకంలో ఎవరున్నారు? పాపం లేని జంతువు ఏది? ప్రతి ఒక్కటి కూడా కల్మషమైనది, అపవిత్రమైనది కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో పరిశుద్ధునిగా జన్మించి ఆయన తన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చిందించి ఆ రక్తము చేత మన ప్రతి పాపము కడిగి మనల్ని పవిత్రపరిచి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట చేత ఆయన కృప చేత మనము రక్షించబడి ఉన్నాము. 13వ వచనంలో చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది అన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనమందరము దేవుడు తన ఆత్మచేత మనల్ని ముద్రిస్తాడు. అంతము వరకు ఆయన మనల్ని ముద్రించాడు. ఇక ఒకసారి ముద్ర వేస్తే అది తొలగిపోయేది కాదు, శాశ్వత కాలము ఆ ముద్ర ఉంటుంది. దేవుడు తన ఆత్మతో మనల్ని ముద్రించి ఉన్నాడు. అంటే మనం ప్రభువారము, క్రీస్తు వారము, పరలోక సంబంధులము అని. చూడండి, ఐగుప్తీయుల చెరలో నుండి ఇశ్రాయేలుని విడిపించినప్పుడు దేవుడు వారికి పస్కా బలిని నియమించి ఉన్నాడు. ప్రతి ఒక్క ఇంటిలోనూ పస్కా బలిగా ఆ యొక్క జంతువు బలి చేయబడింది. దాని యొక్క రక్తము గుమ్మముల మీద పూయబడింది. ఏ గుమ్మం మీద అయితే ఆ యొక్క జంతువు రక్తము, ఆ పస్కా బలి రక్తము పూయబడి ఉందో మరణం దాటిపోయింది. అనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులందరూ బ్రతికి ఉన్నారు. ఐగుప్తీయులందరి వారి యొక్క జ్యేష్ఠ కుమారులు మరణించారు. మరణము వారి మీదకి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం ఉంచిన మనము ఆయనే పస్కా బలిగా ఆయన అర్పించబడి ఉన్నాడు కదా. ఆయన యొక్క రక్తము మన యొక్క హృదయంలో ప్రోక్షించబడింది. మనం దాని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇశ్రాయేలందరూ కూడా వారి యొక్క జంతువుని బలి అర్పించి ఆ వారి గుమ్మముల మీద పూసినప్పుడు వారి విశ్వాసం చేతనే
మరణం దాటిపోతుంది, దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో వారు జంతువుని బలి చేసి ఆ యొక్క రక్తముని గుమ్మముల మీద పోసి ఉన్నారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం ఉంచి ఆ యొక్క రక్తము చేత మన హృదయంలో ప్రోక్షించబడి ఉన్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మరణం మనల్ని దాటిపోయింది. ఇక సాతానికి మన మీద విజయం లేదు, మరణానికి మన మీద విజయం లేదు. మనము యేసుక్రీస్తు నందు తిరిగి జన్మించి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించి ఉన్నారు. మరణం దాటిపోయింది. మన నిత్య జీవానికి వారసులమై ఉన్నాము. దేవుడు తన ఆత్మతో మనల్ని శాశ్వత కాలం తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు. మనల్ని రక్షించి ఉన్నాడు. ఆత్మను మనకు తోడుగా ఉంచి ఉన్నాడు ఈ లోకంలో. చూడండి, దేవుడు తన ఆత్మచేత, వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనల్ని ఆయన ముద్రించి ఉన్నాడు. మనము ఆయన బిడ్డలుగా చేయబడి ఉన్నాము. క్రీస్తుని వెంబడించు వారము, క్రీస్తు వారము. అలాగే చూడండి 14వ వచనము, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు, అనగా మనల్ని ఆయన సంపాదించుకుని ఉన్నాడు. తన అమూల్యమైన విలువైన రక్తము చిందించి ఆ రక్తము చేత మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, తనకి స్వాస్థ్యంగా మనల్ని చేసుకుని ఉన్నాడు. విమోచనం కలుగు నిమిత్తము, అనగా మనకి విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా అన్న మాటకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గ్యారంటీ ఆర్ డిపాజిట్ అని ఉంటుంది. అనగా దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. పాప బంధకం నుండి మనల్ని విమోచించి ఆయన ప్రజలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. మన స్వాస్థ్యము దేవుని యందు ఉంది. ఆ ఆత్మ దేనికి గ్యారంటీగా ఉంటుంది? దేనికి అది డిపాజిట్గా ఉంటుంది? దేనికి అనగా దేవుడు మనకి చేయబడిన వాగ్దానములన్నీ స్థిరపరచబడటకు, మన యందు మన కొరకే అవన్నీ స్థిరపరచబడటకు ఆత్మ మనకి లోకంలో తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. దేవునిలో స్థిరపడటానికి, స్థిరంగా ఉండటానికి, బలంగా ఉండటానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం, అనగా మన ఆత్మ విమోచన, ఆ తర్వాత శరీర విమోచన, ఆ తర్వాత పరలోకమందు యేసుక్రీస్తులో మనకి ఇవ్వబోయేటువంటి ప్రతి ఒక్క వాగ్దానములని నెరవేర్పు, ఇవన్నీ మన యందు మన కొరకై స్థిరపరచబడటకు ఆత్మ మనకి సంచకరువుగా, తోడుగా, గ్యారంటీగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు పాత నిబంధన చదివినప్పుడల్లా చాలా జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. దేవుడు ఏ విధంగా ఆయన విమోచించిన ప్రజలతో మాట్లాడేవాడు, అన్ని జనులకి ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏమిటి, దేవుడు ఏ విధంగా ఈ లోకంలో పూర్వకాలమందు ప్రత్యక్షమయ్యేవాడు, ఇవన్నీ మీరు గమనించండి. దేవుడు పూర్వకాలమందు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకమునకు రాకమునుపు తన ఆత్మని ఈ లోకమునకు పంపిస్తూ ఉండేవాడు. ఆత్మ వచ్చి పోతూ దేవుని యొక్క ప్రత్యక్షతని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని ప్రజలకి తెలియపరచుటకు అనేకసార్లుగా లోకంలోకి వస్తూ పోతూ ఉండేది. ఎక్కడైతే దేవుని ఆత్మ లేదో ఆ యొక్క దేశమందు, ఆ యొక్క ప్రాంతంలో వారి యందు చాలా ఘోరమైనటువంటి సంగతులు జరిగేవి. అందుకనే దావీదు భక్తుడు, నీ ఆత్మని నా యొద్ద నుండి తీసివేయకుము అని అంటాడు. నీ ఆత్మతో నన్ను ముద్రించుము, నీ ఆత్మతో నన్ను నడిపించు అని దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ కాలం ముందు దేవుడు రాజులతోనూ, అలాగే ప్రవక్తల ద్వారాను, అలాగే నానా విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు కదా. ఆయన యొక్క ప్రత్యక్షతని, అనగా ఆయన ఉద్దేశాలని, ఆయన చిత్తాలని వారి ద్వారా ఆయన నెరవేర్చేవాడు. ఆ కాలంలో పూర్తిగా సంపూర్ణంగా విమోచన అనేది ప్రజలకు, అన్యజనులకు, సమస్త మానవాళికి పాప విమోచనయు, రక్షణయు, నిత్య జీవమును, వాగ్దానములు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచబడలేదు, వారికి తెలియలేదు. ఇవన్నీ సంపూర్ణంగా ఈ దినము బైబిల్ మనకి చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షతల్ని, ఆయన చేయబోయే కార్యాలని, ఆయన ఉద్దేశాలని క్రైస్తవురాలిగా మనము ఆయనలో ఎలాగో నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, దేవుడు ఏది కూడా దాచి ఉంచలేదు. ఈ దినాల్లో మనకి అన్నీ
చాలా స్పష్టంగా తన వాక్యమందు దేవుడు ప్రత్యక్షపరిచి మనకి చూపించి ఉన్నాడు. మరి పూర్వకాలంలో బైబిల్ దేవుని యొక్క వాక్యం పూర్తిగా రాయబడి ఉండలేదు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చి ఉండలేరు. కనుకనే ఆ దినాల్లో ఆత్మ ఈ లోకంలోకి వస్తూ పోతూ తన యొక్క దేవుని యొక్క ఉద్దేశాలని, ఆయన చిత్తాలని, ఆయన వాగ్దానాల్ని, ఆయన సంకల్పాన్ని ప్రజలకి తెలియపరుస్తూ, ఆ సంకల్పం నెరవేర్చుటకు, ఆయన మహిమార్థమై ప్రజలు జీవించుటకు, విమోచించిన వారి నిమిత్తమై దేవుడు తన యొక్క ఆత్మ చేత మాట్లాడుతూ ఉండేవాడు పూర్వదినాల్లో. మీరు గమనించారా? ఆత్మ ప్రత్యక్షత అనగా దేవుని యొక్క ఉద్దేశాలని, ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన వాగ్దానాల్ని ఒకవేళ మనం తొలగిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని గద్దించే విధానాన్ని ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటకు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంచి ఆయన యొక్క సంగతుల్ని మనకు బోధిస్తూ అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటుంది. దేవుళ్ళు నడిపిస్తూ స్థిరంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, దేవుడు పూర్వదినముల నుంచే దేవుడు వాగ్దానం చేసిన వాటిని, అన్యజనులకు కలగబోయే రక్షణను, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వాగ్దానములు సమస్తమును దేవుడు పూర్వదినముల నుంచే ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు దాన్ని గ్రహించలేదు. వారి హృదయంలో అది అర్థం కాలేదు. వారి చెవిన పడినప్పటికీ వారు దాన్ని గ్రహించుకోలేకపోయారు. అయితే ఈ దినమందు అయితే యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మనకి చేసిన వాగ్దానములన్నీ దేవుడు నెరవేర్చి ఉన్నాడు. ఈ దినములలో అయితే దేవుడు సమస్తమును మనకు బయలుపరిచి ఉన్నాడు. మన విమోచన, మన రక్షణ, మనకి కలగబోయేటువంటి ఆ నిత్య జీవము, ఆ మహిమలో మనకు ఆయన ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యము సమస్తమును దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మే మనల్ని ఈ విధంగా దేవుళ్ళు స్థిరంగా ఉండడానికి నడిపిస్తూ ఉంటుంది. మీరు మరలా అడగవచ్చు, దేవుని ఆత్మను పొందుకోవటం ఎలా అని. మీరు ఒకటి గమనించండి. మొదట యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు, మన దేవుడు అని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన చెంతకు వచ్చినప్పుడు మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను పాపిని, దేవా నేను పాపిని, పుట్టుకతోనే పాపిని, నాలో పాపపు స్వభావం ఉంది, ఈ పాపపు స్వభావం తీసివేసి నన్ను నూతన సృష్టిగా చేయి, నన్ను నీ ఆత్మ చేత ముద్రించు, నీ ఆత్మలో నన్ను నడిపించు, నన్ను స్థిరపరచు, నీలోని సంగతుల్ని సమస్తమును నేను తెలుసుకుంటకు, నీ కొరకై జీవించుటకు, నీకు మహిమార్థమై నేను నడుచుకోవడానికి సమస్తము నాకు బోధించు ప్రభువా అని మీరు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు యేసుక్రీస్తు ప్రభుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, విశ్వాసం చేత మీరు రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మచేత మిమ్మల్ని ముద్రిస్తాడు. ఎప్పటి వరకు? శాశ్వత కాలం వరకు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు, అనగా మన ఆత్మ విమోచన, శరీర విమోచన. మీరు ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని ఆత్మ మీకు తోడుగా ఉంటుంది. వచ్చిపోయే ఆత్మ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు దేవుడు తన ఆత్మని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఆ ఆత్మ ఉండబట్టే ఈనాడు ఈ దినము దేవుని రక్షణ సువార్త సత్యము సమస్తము అన్ని చోటలు ప్రకటించబడుతూ ఉంది. మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను. దేవుని ఆత్మ చేసే పని ఏమిటంటే ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వటము, యేసుక్రీస్తు ప్రభుని గూర్చి సాక్ష్యం ఇవ్వటము. అలాగే దేవుని ఆత్మ చేత ముద్రించబడిన మనకు ఆత్మ తోడుగా ఉంటూ దేవునిలో స్థిరపడడానికి, బలం పొందటానికి ఎన్ని శోధనలు, శ్రమలు ఎదురైనప్పటికీ
వాటన్నింటిని జయించుటకు, మనల్ని యేసుక్రీస్తులో అంతకంతకు వర్ధిల్ల చేయుటకు మనకి సహాయం చేస్తూ ఉంటుంది. మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తము, ఆయన సంకల్పమును, ఆయన యొక్క నిర్ణయాలు వాటన్నింటిని మనకి అర్థమయ్యేలా చేస్తూ ఉంటుంది. దేవుడు తన ఆత్మచేత మనల్ని ముద్రించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. దేవుడు పంపిస్తాను అని అన్నాడా? పంపెను అని అన్నాడా? దేవుడు ముద్రించాను అని అన్నాడా? ముద్రిస్తాను అని అన్నాడా? దేవుడు మనల్ని పంపించాను, ముద్రించాను అన్నాడు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు మన హృదయంలోనికి పంపెను అని అన్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుని మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా చేయబడినప్పుడు దేవుని ఆత్మచేత మనల్ని ముద్రించి ఉండగా ఆ ఆత్మని దేవుడు మన హృదయంలోనికి పంపి ఉన్నాడు. కనుక ఆత్మ ప్రత్యక్షత అనేది వచ్చిపోయేది కాదు. ఆ యొక్క సమయాల్లో అది మనకి కనపడాలి, మనకి దొరకాలి అనేది కాదు. దేవుడు తన యొక్క ప్రత్యక్షత మొత్తం యేసుక్రీస్తు ప్రభువునందు మనకి చూపించి ఉన్నాడు, కనుపరిచి ఉన్నాడు, ప్రత్యక్షపరిచి ఉన్నాడు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చదివినప్పుడు మనకి ఇవన్నీ చాలా స్పష్టంగా దేవుని ఆత్మ బోధిస్తూ ఉంటుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. అలాగే 5వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవుని ఆత్మచేత ముద్రించబడిన మనము ఆయనలో క్రమముగా నడుచుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షతలన్నీ ఆయన వాక్యం ద్వారా మనకు బయలుపరిచి ఉన్నాడు. దేవుని నమ్మి విశ్వసించి రక్షించబడిన యేసుక్రీస్తు ప్రభుని మన స్వంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించిన మన అందరినీ దేవుడు తన ఆత్మచేత ముద్రించి విమోచన దినం వరకు ఆయన మనల్ని కాపాడుతూ తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన హృదయంలోనికి ఆయన ఆత్మను పంపి ఉన్నాడని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన ఆత్మచేత మనల్ని ముద్రించి ఉన్నాడు కదా, మన హృదయంలోనికి ఆయన ఆత్మను పంపి ఉన్నాడు కదా అని మనం నిర్లక్ష్యంగా జీవించిన ఎడల మనం లోకంలో శోధనలో తప్పిపోతూ ఉంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో జీవించినంతకాలము శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు అనేక రకాలుగా మనకి తటస్థిస్తూనే ఉంటాయి. ఎందుకనగా పూర్వం మంది చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకం ముందు, విశ్వసించబడక మునుపు, రక్షించబడక మునుపు మనము ఆల్రెడీ ఈ లోకంలోనే ఉన్నాము కాబట్టి, మనం ఈ లోకానుసారంగా జీవిస్తూనే ఉన్నాం కాబట్టి సాతానికి మన మీద గురి ఉండదు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడతామో, ఆయన ఆత్మచేత ముద్రించబడి ఆయన బిడ్డలుగా చేయబడతామో, అప్పుడు సాతానికి మన మీద మరి గురి ఎక్కువగా ఉంటుంది. మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనం నాశనం చేయడానికి, మనల్ని పడివేయడానికి, దేవునికి దూరం చేయడానికి, మనకి చేయబడిన వాగ్దానములన్నింటినీ వాడు మన పట్ల నెరవేరకుండా ఉండటానికి, అనగా మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. కనుకనే ఇటువంటి సమయంలో దేవుని ఆత్మకు మనల్ని మనము అప్పగించుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరం బలహీనం కనుకనే పౌలు గారు అంటున్నారు, ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అని. అవును, దేవుని ఆత్మ దేవునిలో నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ మనకు తోడుగా ఉంటూ ఈ లోకమును జయించడానికి, శోధనలో పడిపోకుండా అపవాదిని జయించుటకు, పాపమును జయించుటకు, దేవుని వాక్యాల్లో మనం స్థిరపడడానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనకు సహాయం చేస్తూ ఉండగా, ఒక పక్కన సాతాను మనల్ని అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. శరీరం బలహీనం కనుక మనల్ని
శోధనలో పడిపోతూ ఉంటాము, శోధనకి గురవుతూ ఉంటాము. అటువంటి సమయంలో మనకి దేవుని ఆత్మ మనలో లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన దేవుని ఆత్మ మనల్ని దేవుని చిత్తులో నడుచుకోవడానికి ఎన్ని శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ దేవుళ్ళు స్థిరంగా ఉండడానికి మనకి సహాయం చేస్తూ ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండగా మనం ఆత్మకు మనల్ని మనం అప్పగించుకోము. ఎప్పుడు చూసినప్పటికీ ఆ శ్రమలు శోధనలు కుటుంబంలో కలిగేటువంటి ఆ యొక్క ఇబ్బందులు యొక్క శ్రమలను చూసినప్పుడు శరీరం చాలా బలహీనమైపోతూ ఉంటుంది. మన ఆత్మ, మన యొక్క హృదయం, మన యొక్క ఆలోచనలు దేవుని వైపు స్థిరంగా ఉండవు. కనుక దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకోవాలి. చూడండి 25వ వచనం, మనం ఆత్మ అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము అని అంటున్నారు పౌలు గారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు దేవుని ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారా? దేవుడు మనకి వచ్చిపోయే ఆత్మనివ్వలేదు. ఆయన విమోచన దినం వరకు మనల్ని తన ఆత్మచేత ముద్రించి ఉన్నాడు. మనకి సంచకరువుగా తన ఆత్మని మన హృదయంలోనికి పంపి ఉన్నాడు కదా. మరి దేవుని ఆత్మని మీరు దుఃఖపరుస్తున్నారా? చూడండి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, ఆత్మని ఆర్పకుడి అని అంటున్నాడు. దేవుని ఆత్మ మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మనము దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. ఆత్మ మనకి సహాయం చేస్తుంది. ఎలాగో ప్రార్థించాలి, దేవుని క్రమంగా ఎలాగో నడుచుకోవాలి, దేవుని వాక్యమును, ఆయన ఉద్దేశమును, ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా గ్రహించుకోవాలి అని దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తూ ఉంటుంది. పూర్వకాలం కూడా దేవుని వాక్యము ఆయన ప్రవక్తల ద్వారా అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు భూలోకంలోనికి అన్ని జనుల మీదకి రాలేదు. కనుకనే వారు గ్రహించుకోలేకపోయారు. అలాగే అనేక మంది యూదులు, ఇశ్రాయేలీలు కూడా గ్రహించుకోలేకపోయారు. వారు కేవలము వారి యొక్క మత సంప్రదాయాల్లోనే జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ప్రత్యక్షత అన్యజనులకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క దినములో ప్రత్యక్షపరచబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన కలువరి శిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగము, ఆయన యొక్క చిత్తము, ఆయన సంకల్పము సమస్తమును దేవుడు అన్యజనులకి విమోచన, రక్షణ, నిత్య జీవము, అలాగే ఆ తర్వాత కలుగబోయేటువంటి వాగ్దానములన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆత్మానుసారంగా జీవించడానికి మనల్ని మనం దేవుని ఆత్మకు అప్పగించుకున్నప్పుడు దేవుని ఆత్మ వాక్యం మనల్ని చదువుతూ ఉండగా సహాయం చేస్తూ ఉంటుంది. చూసారా, పూర్వ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాకమునుపు దేవుని వాక్యము నానా విధాలుగా ప్రవక్తల నోట అనేక మందికి ప్రకటించబడింది. కానీ దేవుని ఆత్మ అనేక మంది మీదకి, అన్యజనుల మీదకి అప్పటి వరకు రాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి సిలువ వేయబడి ఆయన తన చిత్తాన్ని, తన కార్యాన్ని నెరవేర్చి ఉన్నారో, అన్యజనులకు విమోచన, రక్షణ ఇచ్చి ఉన్నారో, ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినప్పుడు తన ఆత్మని సమస్త అన్యజనుల మీదకి ఆయన పంపించి ఉన్నాడు. పూర్వకాలం ముందు సంపూర్ణత, సర్వసంపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు నందు గుప్తమై ఉండింది. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన తన యొక్క చిత్తాన్ని, తన కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు. అలాగే మనకి కలగబోయేటువంటి శ్రమలు శోధనలను గూర్చి, అలాగే వాటిని ఎలాగూ జయించాలి, దేవుళ్ళు ఎలాగూ స్థిరంగా నడుచుకోవాలి, అలాగే ఆత్మానుసారంగా ఎలాగూ జీవించాలి, ఇలా సమస్తము దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. అలాగే భవిష్యత్తులో కలగబోయేటువంటి రాబోయేటువంటి సంగతులను గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియపరిచి ఉన్నది. ఇవన్నీ మనకి అర్థం కావాలి అనగా దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి కావాలి. మనము దేవుని చిత్తానుసారంగా జీవించచ్చు. దేవుని ఆత్మని ఆర్పక అనగా ఆత్మని ఆర్పివేయడం అని అంటే దేవుని యొక్క సన్నిధిలో కాలం గడపకపోవటము, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవటము, అలాగే దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోవడము, లోకానుసారంగా జీవిస్తూ శరీరానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో దేవుని ఆత్మ మనలో పనిచేయదు. మనమే పని చేయనివ్వకుండా శరీరానుసారంగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ మనలో ఎలాగూ
పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. కనుకనే శరీరానుసారంగా నడుచుకోవడానికి మనం శరీరానికి రుణస్థులం కాము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించి ఉన్నారు. శరీరానుసారంగా నడుచుకున్న ఎడల మనం చావవలసిన వారమై ఉన్నామని గమనించండి. కనుకనే మనం విమోచించబడి ఉన్నాము, రక్షించబడి ఉన్నాము. తన ఆత్మచేత దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు. కనుకనే జాగ్రత్తగా క్రమంగా ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవునికి మహిమార్థకరంగా జీవించుదాము. ఆత్మ ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభువారి సమస్తమును మనకి కనుపరిచి ఉన్నారు. ఆయన చేసిన కార్యములు, ఆయన చిత్తము, ఆయన సంకల్పము సమస్తం మనకి చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తూ మనం వాక్యం ధ్యానించినప్పుడు సమస్తము దేవుడు మనకి బోధిస్తాడు. కొన్నిసార్లు దేవుని ఆత్మ లేదు అన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది అని అంటే, మనకు కలుగుతున్నటువంటి శ్రమలు, శోధనలు అది ఏదైనా కావచ్చు, కుటుంబం ద్వారా కానీ బయట ఇంకా ఇలా ఏ విధంగా చూసినప్పటికీ మనం కలిగేటువంటి ఈ శరీర సంబంధమైన వాటి వైపు మరి ఎక్కువగా దృష్టి పెట్టడం వలన దేవుని ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతూ ఉంటాము. అటువంటి సమయంలో దేవుని ఆత్మ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరలా దాన్ని పొందుకోవటము అని అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు సమస్త ప్రత్యక్షతని యేసుక్రీస్తు ప్రభువును మనకు కనుపరిచి ఉన్నాడు. తన ఆత్మలో ముద్రించి ఉన్నాడు. విమోచన దినం వరకు మనం ముద్రించబడి ఉన్నాము. కాకపోతే మనం ఈ లోకంలో చేస్తుంది ఏంటంటే దేవుని ఆత్మని దుఃఖపరుస్తూ ఉంటాము, ఆత్మని ఆర్పేస్తూ ఉంటాము. అనగా దేవుని ఆత్మ మనలో పని చేయనివ్వకుండా, కార్యం చేయనివ్వకుండా మనము అడ్డగిస్తూ ఉంటాము. ఎలా అడ్డగిస్తాము అని అంటే కలుగుతున్నటువంటి శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, మరి ఏదైనా సరే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, వాక్యంతో పోల్చుకుంటున్నప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగానే జీవిస్తూ ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మకు మీరు అప్పగించుకొని ఉన్నారా? అప్పగించుకోవడం అంటే దేవుని చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరుస్తూ, దేవునిలో నడిపిస్తూ సహాయం చేస్తూ ఉంటుంది. మీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అది ఏమీ లేదు అని అంటే మీరు ఈ లోకంలో శరీరానుసారంగానే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు అని, లేదా శ్రమల్లో మీరు చాలా బాధపడుతూ తప్పిపోతూ ఉన్నారు అని, ఎక్కువగా దాని మీద జయమిచ్చే దేవుని వైపు చూడడం అనేసి శ్రమలను బట్టి మీరు ఎక్కువ కృంగిపోతూ ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇస్తూ, ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆత్మకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆత్మ సహాయం కోరండి. దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుచు ఉన్నప్పుడు దేవుని ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ స్థిరపడాలి, శోధనలను ఎలా జయించాలి, దేవునిలో స్థిరంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకి శక్తిని ఇస్తూ, బలపరుస్తూ ఉంటాడు. అంతం వరకు ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. కనుక ఆత్మని ఆర్పవద్దు. ఆత్మ లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉన్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయండి. దేవా, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నన్ను స్థిరపరచు, ఈ శోధనను జయించు శక్తి నీవు బలపరచు అని దేవుని సహాయం కోరండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. పోయిన ఆత్మ ప్రత్యక్షత మళ్ళా మనకి దేవుడు ఇస్తాడా అనే ప్రశ్నకి నేను వివరించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియపరచండి. నేను దానికి మరొక వీడియో చేసి వివరిస్తాను. అయితే ఇక్కడ పోయిన ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ఎక్కడికి విడిచిపోదు. శాశ్వత కాలం వరకు, విమోచన దినం వరకు దేవుడు తన ఆత్మచేత మనల్ని ముద్రించి ఉన్నాడు. మన హృదయంలోని తన ఆత్మను పంపి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. అయితే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత మరలా మనకి దేవుడు ఇస్తాడన్న ప్రశ్నకు, అది ఇచ్చి పోయే ఆత్మ కాదు, పోయి వచ్చే ఆత్మ కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆత్మచేత దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు కదా. అయితే దేవుని ఆత్మని మనం ఆర్పేస్తూ ఉంటాము. అది పోయే ఆత్మ కాదు. శోధనలో తప్పిపోవచ్చు ఉన్నప్పుడు, పడిపోతూ ఉన్నప్పుడు మనకి అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం దేవుని సహాయం అలా కోరుకున్నప్పుడు, ప్రార్థించి దేవునిలో మనం స్థిరంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు మనల్ని దేవునితో ఆత్మ సమాధానపరుస్తుంటుంది. మీలో ఎప్పుడైనా గమనించండి, ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు
ఎప్పుడైనా కానీ మీలో పశ్చాత్తాపం కలుగుతుంది అంటే దేవుని వాక్యము అనేకసార్లుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అని అంటే దాని అర్థము ఆత్మ మీకు సహాయం చేస్తుంది. మళ్ళా దేవునితో సమాధాన పడేలాగా దేవుని ఆత్మ మీలో మీ పక్కన ఉండి పనిచేస్తూ ఉంటుంది. అయితే మనం దాన్ని గ్రహించుకోక దేవుని ఆత్మను త్రోసిపుచ్చి వేసి దుఃఖపరుస్తూ మనము శోధనలో పడిపోతూ ఉంటాము. కనుక ఒకవేళ ఆత్మే లేదు అని అనుకుంటే, దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచిపోయిందని మీకు అనిపిస్తే మీలో ఆ పశ్చాత్తాపం అనేది రాదు. మీలో దేవుని వాక్యము, దేవుని యొక్క చిత్తము బయలుపరచడానికి అనేకసార్లుగా ఆత్మ మీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకవేళ విడిచిపోయే ఆత్మ అయితే మీకు అలాగూ జరగదు. కనుక దేవుని వాక్యమునకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా మనం క్రమంగా నడుచుకుందాము. దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తూ ఉంటుంది.